ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదండి. నాశనమునకు ముందు గర్భము నడుచును. ఇదే 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం కనుక చూసుకున్నట్టయితే రాజైనటువంటి ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్తూ వచ్చెను. అదే 16లో కనుక చూసుకున్నట్టయితే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సు గర్వించి చెడిపోయాను. నా ప్రియ సహోదరి సహోదరా, నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యములు పొందుకున్న తర్వాత నీవు దేవుని విసర్జించి ఇది నా కష్టార్జితము, ఇది నా తెలివి, ఇది నా బలము చేత సంపాదించిన అనుకున్నట్టయితే నా ప్రియ సహోదరి సహోదరా, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏ విధంగా అయితే ఇదే అధ్యాయంలో 26వ అధ్యాయంలో 20వ వచనం ప్రకారంగా దేవుని విసర్జించిన వారిని మొత్తెను అననుంది. అదే రౌద్రుడై యాజకుల వైపు చూసినప్పుడు ఆయన